హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎప్పుడైనా నెత్తళ్ళు కోడిగుడ్లు పులుసు టేస్ట్ చేయకపోతే కంపల్సరిగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీ అయినా చాలా ఈజీగా చేసుకునే ఈ నెత్తళ్ళు కోడిగుడ్లు పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఈ కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కోడిగుడ్లను ఉడకబెట్టడానికి సరిపడా వాటర్ని తీసుకోండి. అదే వాటర్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే కోడిగుడ్డు ఉడికిన తర్వాత దానిపైన ఉన్న పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులోకి నేనైతే ఒక 6 గుడ్లను తీసుకుంటున్నాను. మీకు కూడా నచ్చినన్ని గుడ్లను తీసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఇలానే మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు అలానే లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత గుడ్లు చక్కగా ఉడికిపోయండి. వీటిని చల్లని వాటర్లోకి తీసేసుకుంటే మనం గుడ్లు వలిచేటప్పుడు చాలా ఈజీగా వలుచుకేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా పైన ఉన్న పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, మీరు కూడా నెక్స్ట్ టైం ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఇలా మొత్తం కూడా గుడ్లు పైన ఉన్న పెంకులను తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ నెత్తలను ఒక 3-4 సార్లు అయినా వేడి నీటితో చాలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. దానిలో ఇసుక ఉంటుంది, అది లేకుండా చక్కగా కడిగి పెట్టుకుంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే అందులో ఇసుకుంటే మనకు కర్రీ మొత్తం ఇసుకగా తగులుతుంది. ఈ విధంగా కడిగి ఒక కూరగిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. గుడ్లకు చుట్టూ కూడా ఇలా రౌండ్గా ఘాట్లు పెట్టుకుంటే చాలా మంచిగా లోపల వరకు ఉడుకుతుందండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. ఇలా లైట్గా కలరు రాగానే వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో నెత్తలను కూడా పచ్చివాసన పోయే వరకు చాలా చక్కగా వేయించుకోవాలండి. నెత్తలు ఎంత బాగా వేగితే కర్రీకి అంత టేస్ట్ అనమాట. ఇలా మొత్తం కూడా చక్కగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 4-5 వరకు ఇలా గుండగా తరిగి పెట్టుకోండి. మనకి వీలైనంత గుండగా ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, అంతేకాని పేస్ట్ మాత్రం చేయకండి. ఇలా గుండగా తరిగి పెట్టుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలను కూడా యాడ్ చేసుకోండి. అలానే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక కర్రీ లీఫ్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా వేయించుకొని 2 మీడియం సైజు టమాటాలను కూడా ప్యూరీగా చేసి దాన్ని కూడా మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కారం కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. నా కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను తక్కువ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసి మొత్తాన్ని కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువ చింతపండు రసం వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా గుజ్జు వేసాం కదా. ఇందులోకే 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పులుసు అంతా కూడా చక్కగా మరిగే వరకు కూడా అలా మరిగించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా పులుసు అంతా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నెత్తలను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా ఈవెన్గా కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ నెత్తళ్ళు గుడ్లు పులుసు మీరు కానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే రోజు ఇదే కర్రీ వండమంటారండి. ఎప్పుడులా కాకుండా ఇలా డిఫరెంట్గా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో రసం సాంబార్ ఏం లేకపోయినా ఇలా ఉత్తగా ఈ కర్రీతో అయినా కూడా అన్నం మొత్తం తినేయచ్చండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.